ఒకవేళ మీరు కూడా మీ నిరీక్షణ అంతా కోల్పోయిన, జీవితంలో అంతా మృతమైపోయినట్టుగా ఉన్నది అని అంటున్నారేమో. I'm tired. నేను అలసిపోయాను, I could not move forward. నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. The devil is putting me down into the deep darkness. అపవాది అంధకారములోనికి నన్ను నెట్టివేస్తున్నాడు అంటున్నారేమో. And you may be crying, saying like this, when am I going to see the light in my life? నా జీవితంలో వెలుగును నేను ఎప్పుడు చూడబోతున్నాను అంటూ ఏడుస్తూ మొరపెడుతున్నారేమో. But God promises the Israelites to bring them back to life. అయితే ఇశ్రాయేలీయులను తిరిగి జీవింపజేస్తాను అని ప్రభు వాగ్దానము చేసి ఉన్నాడు. The Lord will bring you to back to life. ప్రభు మిమ్ములను కూడా నిశ్చయముగా మరలా జీవింపజేస్తాడు. You will have everything back again. మీరు అన్నిటినీ మరలా పొందుకుంటారు. Only God can breathe life into death. ప్రభు మాత్రమే మృతమైపోయిన వాటికి తిరిగి జీవాన్ని, ఊపిరిని పోయగలడు. We know that through the Spirit of God that dead things come alive. దేవుని ఆత్మ మూలముగానే మృతమైపోయినవి సహితము తిరిగి జీవింపజేయబడతాయి. Putting breath by God's Spirit into the dead bones showed that God would not only restore them physically but spiritually also. ఎండిన ఎముకలలోనికి దేవుని జీవాత్మ ప్రవేశింపి జీవింపజేయడం ద్వారా శారీరకంగా మాత్రమే కాదు, కానీ ఆత్మీయంగా కూడా దేవుడు జీవింపజేయగలుగుతాడు అని నిరూపించి ఉన్నాడు. Where the Spirit of God is, there is deliverance. దేవుని ఆత్మ ఎచ్చట ఉన్నదో అక్కడ విడుదల ఉన్నది. Even today the Lord is going